హాయ్ అండి, మీరు చూస్తున్నారు తెలుగు వెబ్ గురు ఛానల్. నేను మీ సంతోష్. ఈ లెక్చర్లో మనం మల్టీ డైమెన్షనల్ అరేస్ గురించి చూద్దాం. సో ఆల్రెడీ లాస్ట్ లెక్చర్లో మనం వన్ డైమెన్షనల్ అరేస్ చూసాము. అరే అంటే ఏంటి చూసాము. అరేస్ 2 టైప్స్ అని నేర్చుకున్నాము, వన్ డైమెన్షనల్ అండ్ మల్టీ డైమెన్షనల్. ఓకే, సో మల్టీ డైమెన్షనల్లో 2D 3D ఉంటాయని చూసాము, 2 డైమెన్షనల్ అండ్ 3 డైమెన్షనల్ అరేస్ ఉంటాయని చూసాము. ఓకే, సో ఇప్పుడు మనం 2 డైమెన్షనల్ అరేస్ అంటే ఏంటి, 3 డైమెన్షనల్ అరేస్ అంటే ఏంటి అనేది ప్రాక్టికల్గా నేర్చుకుందాం ఫ్రెండ్స్. సో ఇప్పుడు 2 డైమెన్షనల్ అరేస్ మనం నేర్చుకుందాం. సో జనరల్గా ఇప్పుడు మనం ఒక క్లాసులో ఉండే స్టూడెంట్స్కి వచ్చిన మార్క్స్ మనం స్టోర్ చేయాలనుకోండి. అప్పుడు జనరల్గా ఎలా చేస్తాం మనం, ఇంట్ స్టూడెంట్ 1 మార్క్స్, స్టూడెంట్ 1 మార్క్స్ అని చెప్పి వాడికి ఒక అరే క్రియేట్ చేసుకుంటాము. వాడికి వచ్చిన మార్క్స్ అన్నీ ఇక్కడ స్టోర్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్, అవుట్ ఆఫ్ 10, 10, 9, 8, 7, 8. సో ఇట్లా వచ్చాయి అనుకుందాం ఫస్ట్ స్టూడెంట్కి. ఓకే, సో ఇలా మనం వన్ డైమెన్షనల్ అరే ఏం చేసింది, యాక్చువల్గా అయితే ఇవి 5 వేరియబుల్స్లో స్టోర్ చేయాలి. అరే రాకముందు ఏమైంది, ఒక వేరియబుల్ ఒక వాల్యూని మాత్రమే స్టోర్ చేయగలదు. సో ఒక్క స్టూడెంట్ తాలూకా మార్క్స్ని, 5 సబ్జెక్ట్స్లో వచ్చిన మార్క్స్ని మనం స్టోర్ చేయాలంటే 5 డిఫరెంట్ వేరియబుల్స్ కావాలి. ఒక్కొక్క వేరియబుల్లో ఒక్కొక్క వాల్యూని స్టోర్ చేయాల్సి వచ్చేది. దాన్ని మనకి అరే ఏం చేసింది, ఒకేసారి సింగిల్ వేరియబుల్లోనే మల్టిపుల్ వాల్యూస్ని స్టోర్ చేసేలాగా మనకి క్యాపబిలిటీ ఇచ్చింది. కాబట్టి ఒక స్టూడెంట్కి వచ్చిన 5 సబ్జెక్ట్స్లో వచ్చిన మార్క్స్ని ఒకేసారి మనం స్టోర్ చేయగలిగాం కదా. సో ఇప్పుడు మరొక స్టూడెంట్ తాలూకా మార్క్స్ స్టోర్ చేయాలంటే, రెండో స్టూడెంట్కి వచ్చిన మార్క్స్ మనం స్టోర్ చేయాలంటే ఏం చేయాలి, స్టూడెంట్ 2 మార్క్స్ అనాలి. సో అని అప్పుడు వాడికి వచ్చిన మార్క్స్ అన్నీ మనం స్టోర్ చేయాలి. అలాగే స్టూడెంట్ 3 మార్క్స్ అనాలి. సో స్టూడెంట్ 3 మార్క్స్ అని, సో వాళ్ళకి వచ్చిన మార్క్స్ అన్నీ మనం ఏం చేయాలి, ఇక్కడ స్టోర్ చేయాలి. ఇలా ఫర్ ఎగ్జాంపుల్, సో ఇలా స్టోర్ చేయాలి. సో ఇప్పుడు మీకు అర్థమవుతుందా, ఒక స్టూడెంట్ తాలూకా మార్క్స్ స్టోర్ చేయాలంటే 5 వేరియబుల్స్ని రీప్లేస్ చేస్తూ సింగిల్ వేరియబుల్లోనే మనకు స్టోర్ చేసేలాగా, అంటే ఒకటి కంటే ఎక్కువ వేరియబుల్స్ ఎన్ని మార్క్స్ కావాలంటే అన్ని వేరియబుల్స్ వాడాల్సి వచ్చేది అరేస్ కంటే ముందు. దాన్ని రీప్లేస్ చేస్తూ వన్ డైమెన్షనల్ అరే వచ్చింది, బాగుంది. ఇప్పుడు నేనేమంటున్నాను, సో ప్రతి స్టూడెంట్ తాలూకా మార్క్స్ అలా స్టోర్ చేయాలంటే ఒక్కొక్కడికి ఒక్కొక్క అరే క్రియేట్ చేసుకోవాలి. సో బాగుంది. మన క్లాస్లో 60 మెంబర్స్ స్టూడెంట్స్ ఉంటాయి, 100 మెంబర్స్ ఉంటాయి. ఒక కోచింగ్ సెంటర్ ఉందనుకోండి, సో హండ్రెడ్స్ ఆఫ్ థౌజండ్స్ ఆఫ్ మెంబర్స్ ఉంటారు. అప్పుడు ఏం చేస్తాం, ప్రతి ఒక్కరికి ఒక వేరియబుల్ క్రియేట్ చేసుకోవాలి కదా. సో దానికి బదులుగా ఇంకా సింప్లిఫై చేసే మార్గం ఏమైనా ఉందా, ఇంకా సింప్లిఫై చేసే మార్గం ఏమైనా ఉందా అని అంటే, ఎస్ దెర్ ఈజ్. అదేంటి అంటే 2 డైమెన్షనల్ అరే. అది 2 డైమెన్షనల్ అరే. సో ఇలాగా మల్టిపుల్ 1 డైమెన్షనల్ అరేస్ బదులు వీటన్నిటిని సింగిల్ 2 డైమెన్షనల్ అరేలో మనం స్టోర్ చేయొచ్చు. అంటే మనం ఏం చెప్పొచ్చు, 2 డైమెన్షనల్ అరే విల్ స్టోర్ కలెక్షన్ ఆఫ్ 1 డైమెన్షనల్ అరేస్ అని చెప్పొచ్చు అనమాట. 2 డైమెన్షనల్ అరే విల్ స్టోర్ కలెక్షన్ ఆఫ్ 1 డైమెన్షనల్ అరేస్. అంటే ఎలా స్టోర్ చేస్తాం మనం దీన్ని, ఎలా స్టోర్ చేస్తాము, సో ఒక అరే క్రియేట్ చేసుకుంటాము, 2 డైమెన్షనల్ అరే. ఆ 2 డైమెన్షనల్ అరేలో అంటే సేమ్ యాజ్ మనం మ్యాథమెటిక్స్లో నేర్చుకున్న మ్యాట్రిక్స్ కాన్సెప్ట్తో దీన్ని మనం రిలేట్ చేయొచ్చు అనమాట. సో చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ 10, 9, ఓకే, 8, 7, 8. సో ఇట్లా మనం స్టోర్ చేసాము. సో 10, 9, 7 ఇలా స్టోర్ చేసాము. సో అలాగే సెకండ్ స్టూడెంట్కి వచ్చిన మార్క్స్ కూడా 7, ఓకే, అలాగే 9, 9, 8, అలాగే 7, 8, ఓకే, అలాగే 10, 5, 9, 7, 8. సో ఇలాగా 3 స్టూడెంట్స్కి వచ్చిన మార్క్స్ అన్నీ కలిపి సింగిల్ ఎలిమెంట్లోనే మనం స్టోర్ చేయగలిగాం. సో ఇప్పుడు 3 స్టూడెంట్ మార్క్స్ చేయాలన్నా మనం చేయగలం, 1,00,000 స్టూడెంట్స్ మార్క్స్ చేయాలన్నా చేయగలం. సో ఇట్లా 1 డైమెన్షనల్ అరేస్ని ఎన్నైనా మనం 2 డైమెన్షనల్ అరేలో స్టోర్ చేయొచ్చు అనమాట. సో 2 డైమెన్షనల్ అరే ఈజ్ నథింగ్ బట్ విచ్ కెన్ స్టోర్ మల్టిపుల్ 1 డైమెన్షనల్ అరేస్.
అర్థమవుతుందా మీకు? సో ఇప్పుడు 3 స్టూడెంట్స్కి 3 1 డైమెన్షనల్ అరేస్ క్రియేట్ చేసిన బదులు ఒక్క 2 డైమెన్షనల్ అరే క్రియేట్ చేసుకుంటే మనకి సింగిల్ 2 డైమెన్షనల్ అరేలో మల్టిపుల్ 1 డైమెన్షనల్ అరేస్ని మనం స్టోర్ చేయగలిగాము. సో అది 3 కాబట్టి పోనీ కావాలంటే 3 1 డైమెన్షనల్ అరేస్ క్రియేట్ చేసుకుంటే ఏమైపోయింది అనుకోవచ్చు. బట్ కౌంట్ పెరుగుతున్నప్పుడు 1 lakh స్టూడెంట్స్ తాలూకా మార్క్స్ని మనం స్టోర్ చేయాల్సి వచ్చినప్పుడు 1 lakh 1 డైమెన్షనల్ అరేస్ మనకు కావాలి. దానికి బదులు సింగిల్ 2 డైమెన్షనల్ అరేలోనే 1 lakh 1 డైమెన్షనల్ అరేస్ అన్నిటినీ కూడా మనం స్టోర్ చేసేయచ్చు అని చెప్తున్నాను. అర్థమవుతుందా? సో ఇక్కడ 3 డిఫరెంట్ వేరియబుల్స్కి బదులుగా సింగిల్ వేరియబుల్లోనే సింగిల్ 2 డైమెన్షనల్ అరేలోనే మనం దీన్ని క్రియేట్ చేయవచ్చు. అయితే ప్రాక్టికల్గా ఎలా క్రియేట్ చేస్తాము? సో 1 డైమెన్షనల్ అరే అంటే మనం ఎలా క్రియేట్ చేయాలో నేర్చుకున్నాము. ఇప్పుడు దీన్ని ప్రాక్టికల్గా ఎలా క్రియేట్ చేస్తాము అని అంటే, సో ఇది 2 డైమెన్షనల్ కదండి. సో ఎన్ని డైమెన్షనల్స్ అని అంటే అన్ని స్క్వేర్ బ్రాకెట్స్ వస్తాయన్నమాట. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ మార్క్స్ అని చెప్పి ఒక అరే క్రియేట్ చేస్తున్నాను. సో ఈ స్క్వేర్ బ్రాకెట్ ఒక్కటిస్తే 1 డైమెన్షనల్ అరే. అప్పుడు ఏంటవుతుంది? కేవలం 1 డైమెన్షన్ని మాత్రమే స్టోర్ చేయగలదు. అంటే సెట్ ఆఫ్ వాల్యూస్ ఇప్పుడు వరకు మనం చూసింది మాత్రమే స్టోర్ చేయగలదు. సో మల్టిపుల్ 1 డైమెన్షనల్ అరేస్ని ఇది స్టోర్ చేయలేదు, ఎందుకంటే 1 డైమెన్షన్ ఇచ్చావు కాబట్టి. ఎప్పుడైతే నువ్వు సెకండ్ డైమెన్షన్ కూడా యాడ్ చేస్తున్నావో ఇప్పుడు ఇది 2 డైమెన్షనల్ అరే అవుతుందన్నమాట. ఓకే రైట్. సో I ఈక్వల్ టు న్యూ డేటా టైప్ ఆఫ్ అని చెప్పి మనం ఏం చేయాలి? 2 స్క్వేర్ బ్రాకెట్స్ మళ్ళీ ఇవ్వాలి. సో ఇక్కడ మనం సైజెస్ స్పెసిఫై చేయాలి కదా. సో ఇక్కడ ఫస్ట్ మనం స్పెసిఫై చేసేది రో సైజ్. ఓకే, సో అలాగే సెకండ్ మనం స్పెసిఫై చేసేది కాలం తాలూకా సైజ్. సో రో సైజు కాలం సైజు మనం స్పెసిఫై చేయాలి. సో రో సైజ్ ఎంతండి? ఎన్ని ఎలిమెంట్స్ ఇవి? రో 3 స్టూడెంట్స్. సో ఎన్ని 1 డైమెన్షనల్ అరేస్ ఇవి? 3 కదా. సో 3 స్టూడెంట్స్ తాలూకా మార్క్స్ మనం స్టోర్ చేస్తున్నాం 3 rows కాబట్టి 3 అని ఇవ్వాలి. అలాగే కాలం సైజ్ ఎంత? సో ఈచ్ 1 డైమెన్షనల్ అరేలో ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి, ఎన్ని కాలమ్స్ మనం స్టోర్ చేయగలగాలి, అంటే ఎన్ని ఎలిమెంట్స్ని స్టోర్ చేయగలగాలి ఒక్కొక్క రోలో అంటే 5 ఎలిమెంట్స్ని స్టోర్ చేయగలగాలి. సో ఇలా ఏంటంటే మనం 2 డైమెన్షనల్ అరేని క్రియేట్ చేసుకుంటాం అన్నమాట. సో ఇప్పుడు మార్క్స్ అనే ఒక అరే అనేది మనకి సక్సెస్ఫుల్గా క్రియేట్ అయిపోయింది. సో ఎలా క్రియేట్ అయింది? 3 rows 5 columns వాల్యూస్ని స్టోర్ చేసే క్యాపబిలిటీతో క్రియేట్ అయిపోయింది. సో క్రియేట్ అయిపోయిన తర్వాత ఇప్పుడు దీంట్లోకి వాల్యూస్ని మనం ఇన్సర్ట్ చేయాలి. సో వాల్యూస్ని ఎలా ఇన్సర్ట్ చేస్తాం మనం అంటే వాటికి మళ్ళీ ఇండెక్స్ పొజిషనే మనం వాడతాం. సో 1 డైమెన్షనల్ అరే అయితే సింపుల్గా మార్క్స్ ఆఫ్ 0, మార్క్స్ ఆఫ్ 1, 2, 3, 4 అనేసేవాళ్ళం. కానీ ఇప్పుడు ఇది 2 డైమెన్షనల్ అరే కదా. దీంట్లో మనం వాల్యూస్ని ఎలా ఇన్సర్ట్ చేయాలి అని అంటే, సో ఇప్పుడు 2 డైమెన్షనల్ అరేస్కి మనం ఇండెక్స్ ఎలా ఇవ్వాలి? ఇప్పుడు 1 డైమెన్షనల్ అరే అయితే మనం ఇండెక్స్తో యాక్సెస్ చేయాలని నేర్చుకున్నాం కదా, 0, 1, 2 అలా చెప్పి. మరి ఇక్కడ 2 డైమెన్షనల్ అరేకి ఎలా మనం ఇండెక్స్లు ఇస్తాము, వాటిని ఎలా యాక్సెస్ చేస్తాము, ఎలిమెంట్స్ని ఎలా ఇన్సర్ట్ చేస్తాం అనేది చూద్దాం. సో వీటికి ఇండెక్స్ల వరకు వస్తే సో ఏమవుతుందంటే ఫస్ట్ రోస్ కూడాను మనకి ఇండెక్సింగ్ ఉంటుంది, అలాగే కాలమ్స్కి కూడా సపరేట్గా ఇండెక్సింగ్ ఉంటుంది కదా. సో రోస్ని మనం ఇవి 0, 1, 2 అందాం, అలాగే కాలమ్స్ని కూడా మనం ఇండెక్సింగ్ ఇద్దాం. సో దిస్ ఇస్ 0 అండ్ దిస్ ఇస్ 1, ఓకే, అండ్ దిస్ ఇస్ 2 అండ్ 3 అండ్ దిస్ ఇస్ 4. ఓకే, సో ఇలాగా మనకి ఇండెక్స్లు అనేవి ఉంటాయి. సో ఇది 0th రో, ఫస్ట్ రో, సెకండ్ రో, 0th కాలం, ఫస్ట్ కాలం, సెకండ్ కాలం, థర్డ్ కాలం అండ్ 4th కాలం, అంతే కదండి. రైట్. సో ఇప్పుడు ఇలా మనకి ఇచ్చిన తర్వాత ఒక్కొక్క దాన్ని ఎలా యాక్సెస్ చేయాలి అని అంటే, సో ఎప్పుడైతే నువ్వు 3 rows 5 columns అన్నావో టోటల్గా 15 ఎలిమెంట్స్, 3 into 5, 15 ఎలిమెంట్స్ స్టోర్ చేసుకోవడానికి సరిపడా మెమరీ అనేది ముందే ఎలకేట్ అయిపోతుంది అనమాట. సో ఇప్పుడు ఈ 15 ఎలిమెంట్స్ని కూడా నువ్వు స్టోర్ చేసుకోవచ్చు. సో అవి స్టోర్ చేయాలంటే వాటిని ఎలా యాక్సెస్ చేయాలి, వాటి ఇండెక్స్లు ఎలా ఉంటాయంటే
ఫస్ట్ రో నెంబరు తర్వాత కాలం నెంబర్తో ఫాలో అవుతుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఎలిమెంట్ని నువ్వు యాక్సెస్ చేయాలనుకో, ఇది 0th రోలో 0th కాలంలో ఉంది కదండి, కాబట్టి దీని ఇండెక్స్ ఏమవుతుంది 0 0 అవుతుంది అనమాట. సో ఈ ఎలిమెంట్ తీసుకోండి, 0th రోలో ఫస్ట్ కాలంలో ఉంది కాబట్టి సో ఈ ఎలిమెంట్ తాలూకా ఇండెక్స్ ఏమవుతుంది 0 1 అవుతుంది. అలాగే ఈ ఎలిమెంట్ ఏమవుతుంది 0 2 అవుతుందన్నమాట. సో ఇలా ఏంటంటే మనం ఇండెక్స్లు అనేవి ఇవ్వచ్చు. సో 0 2 అవుతుంది, అలాగే ఇది 0 3 అవుతుంది, అలాగే ఇది 0th రో 4th కాలం, సో 0 4 అవుతుందన్నమాట. సో ఇలాగ ఏంటంటే మనం ఇండెక్స్లని ఇచ్చేసి వాటితో మనం మన ఎలిమెంట్స్ని యాక్సెస్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ ఎలిమెంట్ ఉందనుకోండి, సో ఫస్ట్ రోలో ఉంది, 0th కాలంలో ఉంది. సో దీన్ని యాక్సెస్ చేయాలంటే 1 0 అవుతుందన్నమాట. అర్థమవుతుందా మీకు? సో 1 0. సో అలాగే ఇది ఈ ఎలిమెంట్ 1 1 అవుతుంది, ఈ ఎలిమెంట్ 1 2 అవుతుంది. ఓకే, సో అలాగే ఈ ఎలిమెంట్ 1 3, అలాగే ఈ ఎలిమెంట్ అనేది 1 4. సో ఇలాగ మనకి వీటిని యాక్సెస్ చేయొచ్చు. అలాగే మనకి ఇది 2 0 2 1 2 2 2 3 2 4. సో ఇలాగ ఏంటంటే మనకి ఇండెక్స్లు ఉంటాయి. సో ఇప్పుడు ఏంటి, మనం యాక్చువల్గా అయితే 15 స్టేట్మెంట్స్ రాసుకోవాలి. ఓకే, సో ఒక్కొక్క ఎలిమెంట్ని ఇన్సర్ట్ చేయాలంటే తప్పదు, ఇంకా 15 స్టేట్మెంట్స్ రాసుకోవాల్సిందే. సో ఎలా రాస్తాం మనం, ఎన్ని స్టేట్మెంట్స్ రాయాలి, తప్పదు, ఇంకా మనం ఏంటి 15 ఎలిమెంట్స్ కాబట్టి 15 స్టేట్మెంట్స్ రాయాల్సిందే. సో మార్క్స్ ఆఫ్ 0 0. సో 0 0 ప్లేస్లో మనం దేన్ని ఇన్సర్ట్ చేయాలి, 10 ఇన్సర్ట్ చేయాలి. సో అలాగే మార్క్స్ ఆఫ్ 0 1. సో 0 1 ప్లేస్లో 9 ఇన్సర్ట్ చేయాలి. సో అలాగా మనం 15 స్టేట్మెంట్స్ రాసుకుంటే సో ఆ ఎలిమెంట్స్ అన్నీ కూడా మనకి ఇన్సర్ట్ అయిపోతాయి అన్నమాట. సో మనకి ఇండెక్స్లు ఎలా క్యాలిక్యులేట్ చేయాలో తెలిసింది కదా. మళ్ళీ మనం ప్రింట్ చేయడం కూడా అంతే. ఒక ఎలిమెంట్ని ప్రింట్ చేయాలంటే ఎలా ప్రింట్ చేస్తాము, system.out.println ఓకే. సో మన ఇండెక్స్తోని మనం ఏ ఎలిమెంట్ని ప్రింట్ మనం ఇండెక్స్తోని ఏ ఎలిమెంట్ ప్రింట్ చేయాలంటే ఆ ఎలిమెంట్ని ఇంకా ప్రింట్ చేసేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ మార్క్స్ ఆఫ్ 0 1. సో 0 1. సో ఇలా ప్రింట్ చేసేస్తే మనకి ఆ కరస్పాండింగ్ ఎలిమెంట్ అనేది మనకి ప్రింట్ అయిపోవడం అనేది జరుగుతుంది. ఓకే, సో అయితే ఈ 15 ఎలిమెంట్స్ కాబట్టి 15 స్టేట్మెంట్స్ రాయాలా? ఇప్పుడు మనం 1 డైమెన్షనల్ అరేని చేసినట్టుగా సింగిల్ స్టేట్మెంట్లో మనం చేసేయలేమా అంటే హ్యాపీగా చేయొచ్చు. అది ఎలాగో చెప్తాను చూడండి ఇప్పుడు. సో ఇన్ని స్టేట్మెంట్స్ రాయకుండా మనం సింగిల్ స్టేట్మెంట్లోనే అరేని క్రియేట్ చేస్తూ యాజ్ వెల్ యాజ్ ఎలిమెంట్స్ కూడా మనం ఇన్సర్ట్ చేసేయచ్చు. ఓకే, సో అది ఎలాగో చెప్తున్నాను. సో మార్క్స్ అని చెప్పి 2 డైమెన్షనల్ అరే మనం క్రియేట్ చేసి ఈక్వల్ టు వితిన్ కర్లీ బ్రేస్లో మనం ఎలాగైతే 1 డైమెన్షనల్ అరేకి మనం ఎలిమెంట్స్ని డైరెక్ట్గా ఇన్సర్ట్ చేసేసామో అలా మనం ఇన్సర్ట్ చేసేయచ్చు అనమాట. ఓకే, 1 డైమెన్షనల్ అరేలో అయితే ప్రతి ఎలిమెంట్ కూడా ఒక వాల్యూ కాబట్టి 10 20 30 40 అట్లాగే ఇచ్చాం వాల్యూస్. ఇక్కడ 2 డైమెన్షనల్ అరేకి వచ్చినప్పటికీ ఎలిమెంట్స్ ఏంటి, మళ్ళీ ప్రతి ఒక్కటి ఒక 1 డైమెన్షనల్ అరే కదా. సో మనం ఏం చేస్తామంటే ప్రతి 1 డైమెన్షనల్ అరేని మనం స్పెసిఫై చేస్తాం. సో ఫస్ట్ 1 డైమెన్షనల్ అరే, అలాగే సెకండ్ 1 డైమెన్షనల్ అరే, అలాగే థర్డ్ 1 డైమెన్షనల్ అరే. ఓకే, సో అలాగే ఫోర్త్ 1 డైమెన్షనల్ అరే. ఇలాగా ఎన్ని ఉంటే అన్ని 1 డైమెన్షనల్ అరేస్ని మనం ఇచ్చేస్తాం అనమాట. సో యాక్చువల్గా మనకి ఎన్ని 1 డైమెన్షనల్ అరేస్ ఉన్నాయి, 3 కదా. సో 1 డైమెన్షనల్ అరేస్ ఎన్ని ఉన్నాయి, ఇక్కడ 3 ఉన్నాయి. సో 0th రో, ఫస్ట్ రో, సెకండ్ రో, సో 3 ఉన్నాయి కదండి మొత్తం. సో వాటిని మనం ఇక్కడ ఇన్సర్ట్ చేసుకోవాలన్నమాట. అర్థమవుతుందా? సో ప్రతి ఎలిమెంటు కూడా ఒక 1 డైమెన్షనల్ అరే ఇక్కడ. ఓకే, సో ఇప్పుడు ఎలిమెంట్స్ని నేను ఇన్సర్ట్ చేస్తాను చూడండి. సో ఎలా చేస్తామైతే ప్రతిదీ ఒక 1 డైమెన్షనల్ అరే కాబట్టి సో ఫస్ట్ 1 డైమెన్షనల్ అరే ఏదైతే ఉందో దాన్ని డిఫైన్ చేసేద్దాం. సో 10 9 8 7 8. ఓకేనా? సో ఇది ఫస్ట్ ఎలిమెంట్ అనమాట. సో అలాగే సెకండ్ ఎలిమెంట్ ఎలా చేస్తాం మనం, 7 9 8 7 8. సో ఇలాగా మనం సెకండ్ 1 డిఫైన్ చేస్తాము. ఓకే, సో అలాగే థర్డ్ 1. సో థర్డ్ 1 ఎలా డిఫైన్ చేస్తాము, 10 5 9 7 8 అనేది డిఫైన్ చేస్తాం. సో ఇలా ఏంటంటే మనకి అర్థమవుతుందా మీకు? సో 2 డైమెన్షనల్ అరే ఇస్ నథింగ్ బట్ కలెక్షన్ ఆఫ్ 1 డైమెన్షనల్ అరేస్.
రైట్. సో అంతే కదండి. సో అప్పుడు ఏమవుతుంది, మనకి ప్రతి ఎలిమెంట్ కూడా ఒక 1 డైమెన్షనల్ అరే అవుతుంది. సో దాన్ని మళ్ళీ రిప్రజెంట్ చేయొచ్చు. ఇప్పుడు ఈ స్టేట్మెంట్ తాలూకా పవర్ మీకు అర్థమైందా? సో ఒకే స్టేట్మెంట్లో మనం అరే క్రియేట్ చేసేయగలిగాము, ఎలిమెంట్స్ కూడా ఇన్సర్ట్ చేసేయగలిగాం. ఇదే ఇంతకుముందు స్టేట్మెంట్లో అయితే ఫస్ట్ వన్ రోలో మనం ఏం చేయాలి, అరే క్రియేట్ చేయాలి. ఆ తర్వాత 15 స్టేట్మెంట్స్లో 15 ఎలిమెంట్స్ని ఇన్సర్ట్ చేయాలి. అంటే టోటల్ 16 స్టేట్మెంట్స్ మనకు అవుతాయి. దానికి బదులుగా సింగిల్ స్టేట్మెంట్లోనే మనం ఏం చేయొచ్చు, 2 డైమెన్షనల్ అరేని క్రియేట్ చేసి అట్ ద సేమ్ టైం వాల్యూస్ని కూడా మనం ఇన్సర్ట్ చేసేయచ్చు. ఓకే. సో దీన్నే ఇప్పుడు మనం ప్రాక్టికల్గా చూస్తే, సో క్రియేటింగ్ అండ్ ఇన్సర్టింగ్ ఎలిమెంట్స్ ఇంటూ యాన్ 2 డైమెన్షనల్ అరే. సో దీన్ని 2 డైమెన్షనల్ అరే చేయాలి మనం. ఓకే. సో 2 డైమెన్షనల్ కాబట్టి 2 స్క్వేర్ బ్రాకెట్స్ ఉంటాయి. సో దాంతోపాటు మార్క్స్ అనేది ఉంటుంది. సో మార్క్స్ అనేది ఉంటూ దాని లోపల మనం ఏం చేయాలి, 3 1 డైమెన్షనల్ అరేస్ని ఫామ్ చేయాలి. సో అందులో ఒక్కొక్క దాని వాల్యూస్ని మనం ఇన్సర్ట్ చేసుకోవాలి. 10 9 8 7 8 10 9 8 7 8. ఓకే. అలాగే 7 9 8 7 8 7 9 8 7 8. ఓకే. సో అలాగే 10 5 9 7 8 10 5 9 7 8. సో చూడండి 10 5 9 7 8. సో ఇలాగ మనం 2 డైమెన్షనల్ అరేని ఎట్ ఏ టైం క్రియేట్ చేసేసాము. ఓకే. సో ఇప్పుడు మనం ఏంటంటే 3 5 అట్లా చెప్పక్కర్లేదనమాట. సో డైరెక్ట్గా ఎప్పుడైతే నువ్వు ఎలిమెంట్స్ని ఇచ్చేస్తున్నావో అది నువ్వు ఎన్ని 1 డైమెన్షనల్ అరేస్ ఇక్కడ ఎన్ని ఎలిమెంట్స్ మెన్షన్ చేస్తే అన్ని రోస్ కిందకి తీసుకుంటుంది. మళ్ళీ ఈచ్ ఎలిమెంట్ లోపల ఎన్ని ఎలిమెంట్స్ ఉంటే అన్ని కాలమ్స్ కిందకి ఆటోమేటిక్గా తీసుకుంటుంది అనమాట. ఓకేనా? రైట్. సో అయితే ప్రింటింగ్ ఎలాగా అనేది కొంచెం చూద్దాం మనం మళ్ళీ. ఓకే. సో జస్ట్ ఒక ఎలిమెంట్ ప్రింట్ చేయాలంటే మీకు తెలుసు కదా, ఇండెక్సింగ్తో మనం చేసేయచ్చు. సో system.out.println మార్క్స్ ఆఫ్ ఫర్ ఎగ్జాంపుల్ 0 2 అంటాను నేను. సో 0 2 అంటాను. సో 0 2 అంటే అర్థం ఏంటి, 0th రోలో సెకండ్ పొజిషన్ దగ్గర ఉండే ఎలిమెంట్ అంటే 0 1 2 అంటే ఈ ఎలిమెంట్ని మనం ప్రింట్ చేస్తున్నట్టుగా అర్థం వస్తుంది అన్నమాట. ఓకే. సో ఒకసారి ప్రోగ్రామ్ని మనం కంపైల్ చేసి ఎగ్జిక్యూట్ చేద్దాం. జావా సి. ఓకే. సో అరే ఈఎక్స్ డాట్ జావా. ఓకే. సో కంపైల్డ్ సక్సెస్ఫుల్లీ అండ్ జావా అరే ఈఎక్స్ అందాం. సో జావా అరే ఎక్స్ అంటే ఏమైందండి, మనకి మనం అనుకున్న ఎలిమెంట్ వచ్చింది కదా 8 అన్నది. సో ఈ 8 అనే ఎలిమెంట్ని మనం రిట్రీవ్ చేసాం. సో 0th రో సెకండ్ కాలం అంతే కదండి. సో 0th రో సెకండ్ కాలం. సో 0 2 పొజిషన్ దగ్గర ఉండే ఎలిమెంట్ని మనం యాక్సెస్ చేసాం అన్నమాట. సో ఇలాగేంటంటే ఏ ఎలిమెంట్ కావాలంటే ఆ ఎలిమెంట్ని మనం యాక్సెస్ చేయొచ్చు. అయితే ఇంతకుముందు మనం ఫర్ లూప్ రాసి అన్ని ఎలిమెంట్స్ని ప్రింట్ చేసినట్టుగా ఇక్కడ మనం ప్రింట్ చేయగలమా లేదా, అన్ని ఎలిమెంట్స్ని ప్రింట్ చేసినట్టుగా ఇక్కడ మనం చేయగలమా లేదా, ఒక 2 డైమెన్షనల్ అరేలో ఉన్న ఎలిమెంట్స్ అన్నీ లూప్స్ ద్వారా ప్రింట్ చేయాలంటే ఎలా ప్రింట్ చేయాలి అనేది ఒకసారి డిస్కస్ చేద్దాం, చెప్తున్నాను చూడండి. సో మనం ఇక్కడ ఏం చేయాలంటే ఫస్ట్ ఒక్కొక్క రో లోపలికి ఎంటర్ అవ్వాలి, ఆ రోలో ఉండే ప్రతి ఎలిమెంట్ని ప్రింట్ చేయాలి. తర్వాత సెకండ్ రోలోకి ఎంటర్ అవ్వాలి, అక్కడ ఉండే ఎలిమెంట్ని ప్రింట్ చేయాలి. థర్డ్ రోలోకి ఎంటర్ అవ్వాలి, అక్కడ ఉండే ఎలిమెంట్ అన్నిటిని ప్రింట్ చేయాలి. ఇంతకుముందు 1 డైమెన్షనల్ అరే అంటే మనకు ఒకే ఒక రో ఉన్నట్టు, ఒకే ఒక కాలం ఉన్నట్టు, కాబట్టి ఒక ఫర్ లూప్ మనకు సరిపోయింది. బట్ ఇప్పుడు మనం ఏం చేయాలంటే రోస్ కోసం ఒక ఫర్ లూప్ తీసుకోవాలి. ఒక్కొక్క ఫర్ లూప్ లోపలికి వెళ్ళాలి కదా. ఫస్ట్ 0th రోలోకి వెళ్ళాలి, తర్వాత ఫస్ట్ రోలోకి వెళ్ళాలి, ఆ తర్వాత సెకండ్ రోలోకి వెళ్ళాలి. దానికోసం మనకు ఫర్ లూప్ కావాలి. ఓకే. సో ఒక్కొక్క రోలోకి ఎంటర్ అయిన తర్వాత ఫస్ట్ 0th రోలోకి ఎంటర్ అయ్యావు ఫర్ ఎగ్జాంపుల్. సో ఎంటర్ అయిన తర్వాత అందులో ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి, ఒకటి కంటే ఎక్కువ ఉన్నాయి కదా, వాటన్నిటిని ప్రింట్ చేయడానికి మళ్ళీ మనకు ఒక ఫర్ లూప్ కావాలి అంతే కదండి. సో ఆ ఫర్ లూప్ దేన్ని రిప్రజెంట్ చేస్తుంది, కాలమ్స్ని రిప్రజెంట్ చేస్తుంది అన్నమాట. సో జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. సో ఇక్కడ ఫస్ట్ మనం ఏం చేయాలి, ఒక్కొక్క రోలోకి ఎంటర్ అవ్వాలి, ఆ తర్వాత ఒక రోలోకి ఎంటర్ అయిన తర్వాత కాలమ్స్ అన్నిటినీ ప్రింట్ చేయాలి.
ఓకే. సో ఒక్కొక్క రోలోకి ఎంటర్ అవ్వడానికి మనం ఏం చేస్తాం, ఒక ఫర్ లూప్ని రిప్రజెంట్ చేస్తున్నాం. సో ఫర్ అని చెప్పి ఫస్ట్ 0th రోలోకి ఎంటర్ అవుతాం, ఆ తర్వాత ఫస్ట్ రోలోకి ఎంటర్ అవుతాం, ఆ తర్వాత సెకండ్ రోలోకి ఎంటర్ అవుతాం అలాగా. సో ఒక రోలోకి ఎంటర్ అయిన తర్వాత ఫస్ట్ 0th రోలోకి ఎంటర్ అయిన తర్వాత ఒక్కొక్క ఎలిమెంట్ని ప్రింట్ చేయడానికి మళ్ళీ దానికి ఫర్ లూప్ కావాలి కదా, ఈ ఎలిమెంట్ అని చెప్పి ఇండెక్స్ పెంచుకుంటూ వెళ్ళాలి కదా. సో ఎలాగా, సో ఇది 0th కాలము, ఇది ఫస్ట్ కాలం, సెకండ్ కాలంకి వెళ్ళి వాల్యూ ప్రింట్ చేయాలి, థర్డ్ కాలంకి వెళ్ళి వాల్యూ ప్రింట్ చేయాలి, ఫోర్త్ కాలంకి వెళ్ళి వాల్యూ ప్రింట్ చేయాలి. సో అలాగా మనం ప్రింట్ చేయడానికి కాలమ్స్ కోసం మనం ఒక ఫర్ లూప్ రాస్తాము, రోస్ కోసం ఒక ఫర్ లూప్ రాస్తాం. సో ఫస్ట్ ఏమవుతుంది, 0th రోలోకి ఎంటర్ అవుతుంది. సో 0th రోలోకి ఎంటర్ అవుతుంది, ఎంటర్ అయిన తర్వాత సో 0 0 0 1 0 2 0 3 0 4 ప్రింట్ చేయాలి, అంతే కదండి. సో 0th రోలోకి ఎంటర్ అయిన తర్వాత 0 0 0 1 0 2 0 3 0 4 వాల్యూస్ని ఇక్కడ ప్రింట్ చేసేస్తుంది అనమాట. సో ఈ సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ అని ఇందులో ఒకటి రాస్తాం మనం, సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ అని ఇక్కడ ఒకటి రాస్తాము. సో రాసి మనం ఏమంటాము, మార్క్స్ ఆఫ్ సో రో వాల్యూ, రో ఇండెక్స్ అలాగే కాలమ్ ఇండెక్స్. సో రో ఇండెక్స్ వాల్యూ ఎంత ఉంది, కాలమ్ ఇండెక్స్ వాల్యూ ఎంత ఉంది అవి ఇచ్చేస్తాము. సో ఇచ్చేస్తే అప్పుడు ఏమవుతుంది, సో రో ఇండెక్స్ 0 తీసుకుంటుంది, కాలమ్ ఇండెక్స్ ఫస్ట్ 0 తీసుకుంటుంది. సో 0 0 ప్రింట్ అయిపోతుంది, అలాగే 0 1 0 2 0 3 0 4 అలాగే మనకి ప్రింట్ అయిపోతుంది అనమాట. అర్థమైందా. సో ఒక్కొక్క రోలోకి ఎంటర్ అవ్వాలి, దానికోసం ఒక ఫర్ లూపు, ఒక్కొక్క రోలోకి ఎంటర్ అయిన తర్వాత ఆ కాలంలో ఉండే ప్రతి వాల్యూని ప్రింట్ చేయాలి, దానికోసం ఒక ఫర్ లూపు అని చెప్తున్నాను నేను. ఓకేనా, రైట్. సో ఇక్కడ అంటే ఇప్పుడు ఈ రోని ఒక్కొక్కటి పెంచుకొని వెళ్ళడానికి మనకు ఒక వేరియబుల్ కావాలి, మీకు తెలుసు కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఇంతకుముందు ఎగ్జాంపుల్లో మనం ఐ అని తీసుకున్నాం. సో ఫర్ ఐ ఈక్వల్ టు 0, ఐ లెస్ దాన్ 5, ఐ ప్లస్ ప్లస్ అలా చేసుకుని వెళ్ళాం. అది కౌంట్ చేసుకుంటూ వెళ్ళడానికి ఒక వేరియబుల్ కావాలి కదా. సో ఫస్ట్ ఐ ఈక్వల్ టు 0 అయితే ఒకసారి రన్ చేయాలి, నెక్స్ట్ రోలోకి ఎంటర్ అవ్వాలంటే ఐ వాల్యూ పెంచాలి. అలాగా మనం ఐని బేస్ చేసుకొని, ఇండెక్స్ వాల్యూని బేస్ చేసుకొని మనం లూప్ జనరల్గా రన్ చేస్తుంటాం. సో ఈ లూప్ని ట్రాక్ చేయడానికి ఐ వాల్యూ తీసుకుందాం, ఈ లూప్ని ట్రాక్ చేయడానికి జే వాల్యూ తీసుకుందాం. సో ఐ జే అనే ఒక 2 ఇండెక్స్ వేరియబుల్స్ ద్వారా మనం దీని మొత్తాన్ని మేనేజ్ చేద్దాం. ఓకేనా. సో చూడండి, ఇప్పుడు మళ్ళీ నేను రాస్తున్నాను, మీకు కాన్సెప్ట్ అర్థమైంది కదా. ఒకసారి రాస్తున్నాను చూడండి. సో ఫస్ట్ ఒక ఫర్ లూప్ తీసుకోమని చెప్పాను, అక్కడ ఐ వాల్యూ తీసుకుందాం అంటున్నాను నేను. సో ఫర్ ఐ ఈక్వల్ టు 0, ఐ లెస్ దాన్ 3, ఐ ప్లస్ ప్లస్ అన్నాను. ఫర్ ఐ ఈక్వల్ టు 0, ఐ లెస్ దాన్ 3, ఐ ప్లస్ ప్లస్. సో 0 1 2 వరకే కాబట్టి లెస్ దాన్ 3 అని రాస్తాం అనమాట. సో ఇది దేన్ని రిప్రజెంట్ చేస్తుంది అని చెప్తున్నాను, రోస్ని రిప్రజెంట్ చేస్తుంది. సో 0th రోలోకి వెళ్ళాలి, ఫస్ట్ రోలోకి వెళ్ళాలి, సెకండ్ రోలోకి వెళ్ళాలి కదా. సో 0th రోలోకి వెళ్ళాలి, ఫస్ట్ రోలోకి వెళ్ళాలి, సెకండ్ రోలోకి వెళ్ళాలి. సో ఒక్కొక్క రోని ట్రాక్ చేయడం కోసం ఒక వేరియబుల్, ఒక ఫర్ లూప్ తీసుకున్నాము, రైట్. సో అలాగే సో ఒక రో లోపలికి ఎంటర్ అయిన తర్వాత ఒక్కొక్క కాలమ్ని యాక్సెస్ చేయడానికి ఏమని చెప్పాము, దానికోసం ఇంకొక ఫర్ లూప్ మనకు అవసరం అని చెప్పాం కదా. సో ఇంట్ జే ఈక్వల్ టు 0, జే లెస్ దాన్ 5, ఎందుకంటే 5 ఎలిమెంట్స్ ఉన్నాయి కదా. సో 0 to 4 వరకు వస్తుంది. జే ప్లస్ ప్లస్ అన్నాను. సో జే ప్లస్ ప్లస్ అన్నాను. సో అప్పుడు ఏమవుతుంది, ఇది కాలమ్ని రిప్రజెంట్ చేస్తుంది అనమాట. సో సెకండ్ ఫర్ లూప్ అనేది కాలమ్ని రిప్రజెంట్ చేస్తుంది. సో 0th రోలో ఒక్కొక్క కాలం వాల్యూ ప్రింట్ చేయాలి కదా. సో దానికోసం ఈ ఫర్ లూప్ రాసాం మనం, ఇన్నర్ ఫర్ లూప్ కాలం వాల్యూస్ని ప్రింట్ చేయడానికి. సో ఇప్పుడు ఏమనాలైతే మనం సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ ఎల్ఎన్ ఓకే అని చెప్పి మార్క్స్ ఆఫ్ ఐ అండ్ జే, మార్క్స్ ఆఫ్ ఐ అండ్ జే. సో ఇది ఐ వాల్యూ, ఇది జే వాల్యూ. సో ఇప్పుడు ఏమవుతుంది, సో 0th రోలోకి ఎంటర్ అవుతుంది అంటే ఐ వాల్యూ 0. ఇప్పుడు ఇది ఎలా రన్ అవుతుందంటే ఇందులో ప్రతి వాల్యూకి ఈ ఫర్ లూప్ అనేది రన్ అవుతుంది అనమాట. అంటే ఫస్ట్ ఐ ఈక్వల్ టు 0కి ఈ ఫర్ లూప్ అంతా రన్ అవుతుంది, మళ్ళీ అలాగే ఐ వాల్యూ ఒకటి పెరుగుతుంది, అప్పుడు ఐ 1 అవుతుంది, మళ్ళీ ఈ ఫర్ లూప్ అంతా రన్ అవుతుంది అనమాట. అలాగే ఐ 2 అవుతుంది, అప్పుడు మళ్ళీ ఈ ఫర్ లూప్ అంతా రన్ అవుతుంది అనమాట. అర్థమైందా. సో ఫస్ట్ ఐ వాల్యూ 0 అవుతుంది,
ఐ వాల్యూ 0 అయినప్పుడు ఈ ఫర్ లూప్ అంతా రన్ అవుతుందని చెప్పాను కదా. సో ఈ ఫర్ లూప్ అంతా ఎలా రన్ అవుతుంది, 0 నుండి 5 వరకు రన్ అవ్వాలి. అంటే ఏంటి దాని అర్థం, సో రో వాల్యూ 0, కాలం వాల్యూ 0కి ఒకసారి రన్ అవుతుంది, అలాగే 0-1కి రన్ అవుతుంది, 0-2కి రన్ అవుతుంది, 0-3కి రన్ అవుతుంది, 0-4కి కూడా రన్ అవుతుంది. అర్థమైంది ఏం చెప్తున్నాను. సో 0-0, 0-1, 0-2, 0-3, 0-4 అన్నిటికీ ఐ వాల్యూ 0 ఉన్నదానికి ఇది రన్ అయిపోతుంది అనమాట. సో ఐ వాల్యూ ఫిక్స్ ఇక్కడ 0, జే వాల్యూ మారుతుంది. సో 0-0, 0-1, 0-2, 0-3, 0-4 అన్నిటికీ ఈ ఫర్ లూప్, ఇన్నర్ ఫర్ లూప్ అనేది రన్ అయిపోతుంది. అయిపోయిన తర్వాత అప్పుడు మళ్ళీ బయటికి వెళ్ళి ఐ వాల్యూ మారుస్తుంది, 1 అవుతుంది. సో 1 అయినప్పుడు మళ్ళీ ఈ ఫర్ లూప్ మళ్ళీ మొత్తం రన్ అవుతుంది అనమాట. సో రన్ అయినప్పుడు ఈసారి ఏమవుతుంది, 1-0, ఓకే, 1-1, 1-2, 1-3, 1-4. సో దీనికి మళ్ళీ ఫర్ లూప్ అనేది రన్ అవుతుంది అనమాట. ఓకే, సో మళ్ళీ ఈ ఇన్నర్ ఫర్ లూప్ రన్ అవుతుంది. సో అప్పుడు ఇక్కడ మార్క్స్ ఆఫ్ 1-0, 1-1, 1-2, 1-3, 1-4 అంటే ఇవి ప్రింట్ అవుతాయి. సో ఇవి ప్రింట్ అయిన తర్వాత మళ్ళీ ఐ వాల్యూ ఏమవుతుంది, ఐ ప్లస్ చేసాం కాబట్టి 2 అవుతుంది అనమాట. సో 2 ఈసారి మళ్ళీ ఏమవుతుంది మనకి, 2-0, 2-1, 2-2, 2-3, 2-4 ఇవి రన్ అవుతాయి అన్నమాట. అర్థమవుతుందా మీకు. సో ఇలాగ మనకి ఏంటంటే ఈ లూప్ ద్వారా మనం ఏంటంటే ఒక అర్రేలో ఎలిమెంట్ని ప్రింట్ చేయొచ్చు. సో 0-0, 0-1, 0-2, 0-3, 0-4 అలాగా ఒక్కొక్క రోలోకి ఎంటర్ అయ్యి అందులో ఉండే ఎలిమెంట్స్ అన్ని ప్రింట్ చేయాలి. కాబట్టి రోని ఒక స్టేట్మెంట్తో రిప్రజెంట్ చేసాము, అలాగే ఒక రోలోకి ఎంటర్ అయిన తర్వాత ప్రతి కాలం తాలూకా వాల్యూని ప్రింట్ చేయాలి కాబట్టి ఇన్నర్ ఫర్ లూప్ రాసాము. సో ఆ వాల్యూ ఈ వాల్యూలో ఉండే ఎలిమెంట్ని మనం ప్రింట్ చేయగలిగితే మనకి ఆ యాక్సెస్ అన్నది ఆటోమేటిక్గా వచ్చేసినట్టే అని చెప్పి నేర్చుకుంటున్నాం. అర్థమైందా. ఒకసారి ప్రాక్టికల్గా ప్రోగ్రామ్ చేస్తున్నప్పుడు మీకు ఇంకా అర్థమవుతుందన్నమాట. ఓకేనా, రైట్. సో ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ని నేను ఫర్ లూప్ యూజ్ చేసి వాల్యూస్ అన్ని ప్రింట్ చేసే ప్రయత్నం చేస్తాను, చూడండి. సో అలాగే సో ఒకటి రోని రిప్రజెంట్ చేస్తుంటే ఇంకోటి కాలమ్ని రిప్రజెంట్ చేస్తుంది అని మనం నేర్చుకున్నాం కదండి, రైట్. సో దిస్ రిప్రజెంట్స్ రోస్ అండ్ దిస్ రిప్రజెంట్స్ కాలమ్స్ అని చెప్పి అనుకున్నాం. ఒక్కొక్క ఫర్ లూప్ ఒక్కొక్క పర్పస్కి అని చెప్పి మనం తీసుకోవడం జరిగింది. సో ఇప్పుడు మనం ఏం చేస్తాము, system.out.println అని చెప్పి మనం ఏం చేయాలి, మార్క్స్ ఆఫ్ ఐ ఇండెక్స్ వాల్యూ అలాగే జే ఇండెక్స్ వాల్యూ అంటే రో వాల్యూ కాలం వాల్యూ రెండు కూడా మనం తీసుకుంటాం. సో తీసుకుంటే మనకి ప్రోగ్రామ్ అవుట్పుట్ అనేది ఎలా వస్తుంది అనేది ఒకసారి చూద్దాం. ఓకే, సో చూడండి, ఫస్ట్ మనకి ఏమైంది, 10, 9, 8, 7, 8 అవి ప్రింట్ అయిపోయాయి. ఆ తర్వాత సెకండ్ రోలోకి ఎంటర్ అయింది, అవి ప్రింట్ అయిపోయాయి. ఆ తర్వాత థర్డ్ రోలోకి ఎంటర్ అయింది, అవి కూడా మనకి 10, 5, 9, 7, 8. సో 10, 5, 9, 7, 8 అవి కూడా ప్రింట్ అయిపోవడం అన్నది జరిగిందనమాట. ఓకే, సో దీన్ని ఒకసారి ఎలిమెంట్స్ మనం ప్రింట్ చేయడం నేర్చుకుంటే ఈ system.out.println వీటిని యూజ్ చేసుకొని మనం మనకు నచ్చినట్టుగా ప్రింట్ చేయొచ్చు అనమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, నేను ప్రింట్ రాశాను అనుకోండి. సో ఇవి మరి ఒకదాని కింద ఒకటి రావడం వల్ల ఇక్కడ మన మ్యాట్రిక్స్ లుక్ రాలేదు. మ్యాట్రిక్స్ లుక్లో మనం ప్రింట్ చేస్తే ఇంకా బాగుంటుంది కదా. సో అందుకు నేను ఏం చేస్తున్నానంటే ఒకసారి ఎలిమెంట్స్ మనం ప్రింట్ చేయడం తెలిస్తే ఈ స్టేట్మెంట్స్ మనకు నచ్చినట్టు మనం రాసుకోవచ్చు అనమాట. సో ఇప్పుడు నేనేమంటాను, system.out.print అంటాను. సో ప్రింట్ అనడం వల్ల పక్కన వచ్చేస్తాయి, ప్రింట్ ఎలాని కాదు, ప్రింట్ అన్నాను చూడండి. సో చేసి ఒకసారి ఎలా ప్రింట్ అవుద్దో చూద్దాం. మనకి ఎలిమెంట్స్ పక్కనే కావాలి కాబట్టి ఎలా ప్రింట్ అవుద్దో చూద్దాం. సో చూడండి, అన్ని ఎలిమెంట్స్ పక్కన వచ్చాయి అన్నమాట. 10, 9, 8, 7, 8 ఇట్లాగా. సో అన్ని ఎలిమెంట్స్ పక్కనే వచ్చేసాయి. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే పక్కన ఒక చిన్న స్పేస్ని కాన్కాటినేట్ చేస్తాను. సో ఎలిమెంట్కి మధ్యలో స్పేస్ రావడం కోసం ఏం చేస్తున్నాను, ఒక చిన్న స్పేస్ని కాన్కాటినేట్ చేశాను. సో ఇప్పుడు చూడండి, ఎలిమెంట్స్ అన్నీ పక్కనే వచ్చాయి. సో ఇంకా మనకి ఏమైందంటే ప్రతి రోలోకి వెళ్తుంది. ఒక రో ప్రింట్ చేసిన తర్వాత నెక్స్ట్ రోలోకి వెళ్తుంది, ఆ రో ప్రింట్ చేసిన తర్వాత నెక్స్ట్ రోలోకి వెళ్తుంది. ఓకే, సో ఇప్పుడు మనం ఒకసారి మన మ్యాట్రిక్స్ని అబ్జర్వ్ చేస్తే అన్ని ఎలిమెంట్స్ పక్కనే లేవు. ఈ లుక్లో ప్రింట్ చేయాలనుకుంటున్నాం కదా మనం. సో ఇప్పుడు ఏం చేయాలి, అన్నీ పక్కనే వచ్చాయి కానీ ఒక రో ఎలిమెంట్స్ అన్నీ అయిపోయిన తర్వాత మనం నెక్స్ట్ లైన్కి వచ్చేయాలి.
మళ్ళీ అక్కడ పక్కనే ప్రింట్ చేయాలి, మళ్ళీ నెక్స్ట్ లైన్కి వచ్చేయాలి అని అంటున్నాం. ఓకే, సో ఒక రో అయిపోయిన తర్వాత అంటే అసలు రోకి సంబంధించినటువంటి ఫర్ లూప్ ఏది, ఇది. ఓకే, సో ఒక రోలోకి ఎంటర్ అవుతాము, ఎంటర్ అయ్యి ఒక ఫర్ లూప్లో పక్కన ఎలిమెంట్స్ అన్నీ ప్రింట్ చేస్తాము. సో చేసిన తర్వాత మనం ఏం చేస్తామంటే నెక్స్ట్ లైన్కి వచ్చేయాలి. కాబట్టి ఇక్కడ నేను ఏం చేస్తానంటే system.out.println ఒకటి ఎంప్టీది రాసేస్తా, ఏం ప్రింట్ చేయను. సో జస్ట్ println అనగానే ఏమవుతుంది, కర్సర్ నెక్స్ట్ లైన్కి వస్తుంది ఆటోమేటిక్గా. మీకు అర్థమైందా? సో ఫస్ట్ 0th రోలోకి ఎంటర్ అవుతుంది, ఫర్ లూప్ కాబట్టి ఈ ఎలిమెంట్స్ అన్ని ప్రింట్ చేసేస్తుంది. 10 నుండి ఈ ఎలిమెంట్స్ అన్ని ప్రింట్ చేసేస్తుంది. సో ఫస్ట్ రో ఎలిమెంట్స్ అన్ని ప్రింట్ చేసిన తర్వాత అప్పుడు నేనేం చేస్తున్నాను, system.out.println అంటున్నాను. కాబట్టి ఈ పక్కన మరి ప్రింట్ అవ్వదు. ఈ 8 ప్రింట్ అయిన తర్వాత కర్సర్ నెక్స్ట్ లైన్కి వచ్చి వెయిట్ చేస్తుంది అనమాట. ఓకే, సో అర్థమవుతుందా ఏం చేస్తున్నాను? ఫస్ట్ system.out.println ఉండేది, అన్నీ ఒకదాని కింద ఒకటి వచ్చాయి కాబట్టి ప్రింట్ పెట్టా, పక్కన వచ్చాయి. స్పేస్ లేదని చెప్పి చిన్న స్పేస్ని కాన్కాటినేట్ చేసా, స్పేస్ వచ్చింది. ఇప్పుడు స్పేస్ వచ్చిన తర్వాత ఒక్కొక్క రోని ఒక్కొక్క లైన్లో ప్రింట్ చేస్తే మ్యాట్రిక్స్ లుక్ వస్తుందని చెప్పి అనుకుంటున్నాము. కాబట్టి ఏం చేయాలి, ఒక రో ప్రింట్ చేసిన తర్వాత నెక్స్ట్ రోకి వెళ్ళే ముందు నెక్స్ట్ లైన్లో కర్సర్ తెచ్చేయాలి. దానికోసం ln వాడాను, ప్రింట్ ln. ఇప్పుడు ఏమైంది, కర్సర్ నెక్స్ట్ లైన్లోకి వచ్చేస్తుంది అనమాట. ఇప్పుడు ఒకసారి చూడండి మీరు ఎలా ప్రింట్ అవుద్దో అవుట్పుట్ అనేది. సో చూస్తున్నారా? సో ఇక్కడ ఈ స్పేసెస్ అనేవి కొంచెం ఎక్కువ ఇచ్చుకుందాం, ఇచ్చి ఒకసారి చూద్దాం. అర్థమైందా మీకు? సో ఇంకా కరెక్ట్గా ప్రింట్ అవ్వాలంటే ఈ స్పేసెస్తో కాకుండా మనకి /t అనేది కూడా ఉంటుంది, ట్యాబ్ అనమాట. అంటే ఒక ట్యాబ్ ఇస్తే ఇప్పుడు చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ నేను ట్యాబ్కి ఫిక్స్డ్ స్పేసెస్ ఉంటాయి కదండి. ఫర్ ఏ అని టైప్ చేసి ఒక ట్యాబ్ ఇచ్చాను అనుకోండి. సో చూడండి, అంటే ఒక స్పేస్ కాదు, ఎక్కువ స్పేస్ తీసుకుంటుంది అనమాట, ఒక ఫిక్స్డ్ స్పేసెస్ తీసుకుంటుంది అనమాట. సో అలా చేయడం వల్ల ఏంటంటే అన్ని ఎలిమెంట్స్ ఫార్మేట్ అనేది కరెక్ట్గా వస్తుంది అనమాట. ఓకే, సో దానికోసం ఏం చేశాను, ఇంకా స్పేస్ ఇవ్వకుండా /t యూజ్ చేశాను, ట్యాబ్ అనమాట. సో ట్యాబ్ యూజ్ చేస్తే కొంచెం లుక్ అండ్ ఫీల్ బాగుంటుందని చెప్పి. సో చూసారా దీనికి డిఫరెన్స్. ఇప్పుడు చూడండి, మనం ఒక మ్యాట్రిక్స్ ఫామ్లో చక్కగా ప్రింట్ చేసుకున్నాం కదా. సో ఈ ఎలిమెంట్స్ని స్టోర్ చేయటం మళ్ళీ ప్రింట్ చేయడం మనకు తెలిస్తే ఈ system.out.print స్టేట్మెంట్, println స్టేట్మెంట్ మనకు నచ్చినట్టుగా మనం వీటిని ప్రింట్ చేసుకోవచ్చు, ఆ ప్రాబ్లం అయితే లేదు. సో ఇలా మనం 2 డైమెన్షనల్ అరేని క్రియేట్ చేయొచ్చు. అయితే 2 డైమెన్షనల్ అరే తాలూకు అడ్వాంటేజ్ మీకు అర్థమైందా? అసలు ఫస్ట్ 1 డైమెన్షనల్ అరేకి అప్పుడు మనం ఏం చెప్పుకున్నాం, ఇప్పుడు ఒక స్టూడెంట్ తాలూకా 5 సబ్జెక్టుల మార్కులు స్టోర్ చేయాలంటే 5 వేరియబుల్స్ కావాలి, 5 వేరియబుల్స్ కావాలి. ఆ 5 వేరియబుల్స్కి బదులుగా మనం ఒక 1 డైమెన్షనల్ అరే యూజ్ చేసుకుంటే సింగిల్ అరేలోనే మనం సింగిల్ వేరియబుల్లోనే ఒక 5 వాల్యూస్ని అట్ ఎ టైం స్టోర్ చేయొచ్చు అనుకున్నాం. ఆ తర్వాత 2 డైమెన్షనల్ అరేస్ క్రియేట్ చేస్తున్నప్పుడు ఏమని చెప్పాం, సో ఒక స్టూడెంట్ తాలూకా మార్క్స్ స్టోర్ చేయాలంటే ఒక 1 డైమెన్షనల్ అరే సరిపోతుంది. ఒక క్లాస్లో ఉండే అందరు స్టూడెంట్స్ తాలూకా మార్క్స్ స్టోర్ చేయాలంటే ఎంతమంది స్టూడెంట్స్ ఉంటే అన్ని 1 డైమెన్షనల్ అరేస్ క్రియేట్ చేయాలి. దానికి బదులుగా 2 డైమెన్షనల్ అరే సింగిల్ అరేతో మనం ఎంతమంది స్టూడెంట్స్ తాలూకా మార్క్స్ అయినా స్టోర్ చేసేలాగా మనకి ఇది క్యాపబిలిటీ ఇస్తుంది అని చెప్పి అనుకున్నాం. సో అలా 2 డైమెన్షనల్ అరేని క్రియేట్ చేసుకున్నాం. రోస్ అండ్ కాలమ్స్తో ఇండెక్సెస్ ఉంటాయని నేర్చుకున్నాం, అంతే కదా. రోస్ అండ్ కాలమ్స్తో ఇండెక్సెస్ ఉంటాయని నేర్చుకున్నాం. వాటిని ఎలా యాక్సెస్ చేయాలో నేర్చుకున్నాం. యాక్సెస్ ఎలా చేయాలి, సో రోస్కి ఒక ఫర్ లూప్, కాలమ్స్కి ఒక ఫర్ లూప్ పెట్టుకొని ఆ రో వాల్యూ కాలమ్ వాల్యూతోని మనం లూప్ని రన్ చేస్తూ వాల్యూస్ని ప్రింట్ చేసుకోవచ్చు అని నేర్చుకున్నాం. ఓకే, సో ఈ విధంగా మనకి ఏంటంటే ఒక అరేని యాక్సెస్ చేయొచ్చు. అండ్ println స్టేట్మెంట్స్ యూజ్ చేసి మనకు నచ్చిన ఫార్మేట్లో ఎలిమెంట్స్ని ప్రింట్ చేయడం కూడా మనం ఇందులో నేర్చుకున్నాం, అంతే కదండి. ఓకే, సో ఇప్పుడు మనం 3 డైమెన్షనల్ అరేస్ గురించి నేర్చుకుందాం. సో మీకు అర్థమవుతుందా, ఇప్పుడు 1 డైమెన్షనల్ అరే అంటే సెట్ ఆఫ్ వాల్యూస్ స్టోర్ చేసింది, మరి 2 డైమెన్షనల్ అరే అంటే సెట్ ఆఫ్ 1 డైమెన్షనల్ అరేస్ని స్టోర్ చేసింది. మరి 3 డైమెన్షనల్ అరే అంటే ఏమై ఉంటుంది, 3 డైమెన్షనల్ అరే అంటే సెట్ ఆఫ్ 2 డైమెన్షనల్ అరేస్ని స్టోర్ చేయగలిగే క్యాపబిలిటీ ఉండేది 3 డైమెన్షనల్ అరే అనమాట. అర్థమైందా? సో 3 డైమెన్షనల్ అరే అంటే ఏంటి, ఇట్ కెన్ స్టోర్ సెట్ ఆఫ్ 2 డైమెన్షనల్ అరేస్. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం తీసుకున్న ఎగ్జాంపులే అనుకోండి. ఓకే, సో ఇప్పుడు మనం తీసుకున్న ఎగ్జాంపుల్ ఈ ఎగ్జాంపుల్ ఏం చెప్తుంది, మనం తీసుకున్న ఎగ్జాంపుల్ అట్ ఏ టైం
ఒక క్లాసులో ఉండే అందరు స్టూడెంట్స్ని మార్క్స్ని స్టోర్ చేయగలిగింది. అట్ ఏ టైం ఒక క్లాసులో ఉండే అందరు స్టూడెంట్స్ తాలూకా మార్క్స్ని స్టోర్ చేయగలిగింది. ఓకే, సో ఇప్పుడు నా రిక్వైర్మెంట్ ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ నేనేమంటానంటే బ్రాంచ్ 1. సో బ్రాంచ్ 1లో ఉండే స్టూడెంట్స్ తాలూకా మార్క్స్ ఇవి. అలాగే ఇంకొక బ్రాంచ్ ఉంటుంది, ఫర్ ఎగ్జాంపుల్ ఒక మల్టిపుల్ బ్రాంచెస్ ఉంటాయి కదా మన ఏ కోర్సులోనైనా సరే. సో బ్రాంచ్ 2, సో ఇంకొక క్లాస్లో ఉండే అందరు స్టూడెంట్స్ తాలూకా మార్క్స్ని మనం స్టోర్ చేయాలంటే అప్పుడు మళ్ళీ ఏం చేయాలి, వాళ్ళ కోసం ఇంకొక 2 డైమెన్షనల్ అరే క్రియేట్ చేసుకొని వాళ్ళ మార్క్స్ అన్నీ అందులో స్టోర్ చేసుకోవాలి. సో అలాగే మరొక బ్రాంచ్ ఉంది, ఆ మరొక బ్రాంచ్లో ఉండే మార్క్స్ అన్నీ మనం స్టోర్ చేయాలంటే ఏం చేయాలి, వాళ్ళ కోసం ఇంకొక 2 డైమెన్షనల్ అరే క్రియేట్ చేయాలి. సో ఇలా కాకుండా ఈ 2 డైమెన్షనల్ అరేస్ అన్నీ కలిపి ఒకటే సింగిల్ వేరియబుల్లో స్టోర్ చేసేస్తే టోటల్ క్యాంపస్ తాలూకా మార్క్స్ అన్నీ కూడా ఒకే వేరియబుల్లో వచ్చేస్తాయి అన్నమాట. క్యాంపస్లో ఎన్ని బ్రాంచ్లు ఉన్నాయి, ఎంతమంది స్టూడెంట్స్ ఉన్నారు, అందరి మార్క్స్ కూడా ఒకే వేరియబుల్లో వచ్చేస్తాయి. సో అలాగా చేయాలంటే మనం ఎన్ని బ్రాంచ్లు ఉన్నాయో అన్ని 2 డైమెన్షనల్ అరేస్ క్రియేట్ చేసే బదులు మనం 3 డైమెన్షనల్ అరేకి వెళ్ళామనుకోండి, సో అది ఏంటంటే ఒకేసారి మల్టిపుల్ 2 డైమెన్షనల్ అరేస్ని స్టోర్ చేయగలదన్నమాట. అర్థమవుతుందా? సో మరి 3 డైమెన్షనల్ అరేని ఎలా క్రియేట్ చేయాలి అంటే మనకు తెలుస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇంట్ కాలేజ్ మార్క్స్, సో కాలేజ్ వైజ్గా మార్క్స్ అని చెప్పి 3 డైమెన్షనల్ కాబట్టి ఏం చేయాలి, సో 3 డైమెన్షన్స్ క్రియేట్ చేసుకోవాలి. సో క్రియేట్ చేసుకొని అందులో మనం ఎన్ని ఎలిమెంట్స్ కావాలంటే అన్ని ఎలిమెంట్స్ని స్టోర్ చేసుకోవాలి. ఓకే, సో ఈక్వల్ టు న్యూ, ఓకే, న్యూ ఇంట్ ఆఫ్ అని చెప్పి ఇక్కడ కూడా మనం 3 ఇవ్వాలి, మీకు తెలుసు. ఓకే, సో ఫస్ట్ది ఏం రిప్రజెంట్ చేస్తుంది, మొత్తం ఎన్ని 2 డైమెన్షనల్ అరేస్ మనకు కావాలి అనేది రిప్రజెంట్ చేస్తుంది. సో 3 బ్రాంచెస్ ఉన్నాయి అనుకుంటున్నాం కదా, సో 3 2 డైమెన్షనల్ అరేస్ కాబట్టి ఫస్ట్ ఏమో ఎన్ని 2 డైమెన్షనల్ అరేస్ అనేది రిప్రజెంట్ చేస్తుంది. సెకండ్ది ఏం రిప్రజెంట్ చేస్తుంది, ఒక్కొక్క 2 డైమెన్షనల్ అరే లోపలికి వెళ్తే ఎన్ని రోస్ ఉన్నాయి ప్రతి దాంట్లో, అంటే ఎన్ని రోస్ ఉన్నాయి, 3 రోస్ ఉన్నాయి. మళ్ళీ ఈ 3 డైమెన్షనల్లో ప్రతి 2 డైమెన్షనల్లోకి వెళ్తే 3 రోస్ ఉన్నాయి. సో ప్రతి 2 డైమెన్షనల్ అరే లోపల ఎన్ని కాలమ్స్ ఉన్నాయి, 5 కాలమ్స్ ఉన్నాయి. అలా అన్నమాట, అర్థమైందా? సో టోటల్గా ఫస్ట్ ఎన్ని 2 డైమెన్షనల్ అరేస్ కావాలి అనేది రిప్రజెంట్ చేస్తుంది, ఒక్కొక్క 2D అరేలోకి వెళ్తే ఎన్ని రోస్ కావాలి అనేది రిప్రజెంట్ చేస్తుంది, అండ్ ఒక్కొక్క రో లోపలికి వెళ్తే ఎన్ని కాలమ్స్ కావాలి అన్నది రిప్రజెంట్ చేస్తుంది. సో అలా ఏంటంటే మనం ఈ స్టేట్మెంట్ని, ఈ 3 డైమెన్షనల్ అరేని మనం క్రియేట్ చేయొచ్చు అన్నమాట. అర్థమవుతుందా మీకు? సో ఇలా సింగిల్ స్టేట్మెంట్లోనే మనం 3 డైమెన్షనల్ అరేని క్రియేట్ చేయొచ్చు. సో క్రియేట్ చేసి వాటిలో ఎలిమెంట్స్ని మనం స్టోర్ చేసుకోవచ్చు అన్నమాట. ఓకేనా? సో ఇలాగా చూడండి, మనకి ఎన్ని డైమెన్షన్స్ కావాలంటే అన్ని డైమెన్షన్స్ మనం క్రియేట్ చేసుకోవచ్చు అండి, మన ఓపికే అనమాట. సో దీన్నే నేను 3D అరేలో కన్వర్ట్ చేయాలనుకోండి, సో 3D అరే అంటాను. సో 3D అరే అని ఇది కాలేజ్ మార్క్స్ చేసేస్తాను. సో 3 డైమెన్షన్స్, సో 3 డైమెన్షన్స్, అలాగే దీన్ని మార్క్స్ అంటాను. సో కాలేజ్ మార్క్స్ ఫర్ ఎగ్జాంపుల్. సో టోటల్ కాలేజ్ మొత్తం అందరు స్టూడెంట్స్ తాలూకా మార్క్స్ని స్టోర్ చేయాలనుకుంటున్నాము. సో ఇది జస్ట్ ఒక్క 2 డైమెన్షనల్ అరే, కానీ మనకేం కావాలి, ఇట్ ఈజ్ ఎ 3 డైమెన్షనల్ అరే. సో ఇట్ ఈజ్ ఏ 3 డైమెన్షనల్ అరే విచ్ కెన్ స్టోర్ మల్టిపుల్ 2 డైమెన్షనల్ అరేస్. సో ఇందులో ఉండే ప్రతి ఎలిమెంటు కూడా ఒక 2 డైమెన్షనల్ అరే, అంతే కదండి. సో ఇందులో ఉండే ప్రతి ఎలిమెంటు కూడా ఒక 2 డైమెన్షనల్ అరే. సో 3D అరేలో 2D అరేలో ఉండే ప్రతి ఎలిమెంట్ కూడా ఏమనుకున్నాం మనం, ఒక 1 డైమెన్షనల్ అరే అనుకున్నాం. అలాగే 3D అరేలో ఉండే ప్రతి ఎలిమెంట్ కూడా ఒక 2 డైమెన్షనల్ అరే అనమాట. సో ఈ మొత్తం కలిపి ఒక 2 డైమెన్షనల్ అరే అనమాట. సో ఇదొక 2 డైమెన్షనల్ అరే, ఇదొక 2 డైమెన్షనల్ అరే, అండ్ ఇదొక 2 డైమెన్షనల్ అరే. సో ఇందులో మళ్ళీ ప్రతి 2 డైమెన్షన్లోకి వెళ్తే ఒక్కొక్క 1 డైమెన్షనల్ అరేస్ ఉంటాయన్నమాట. సో ఇలాగ మనకి 3D అరే అనేది క్రియేట్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు మీకు అర్థమయ్యే ఉంటుంది. ఇప్పుడు ఏంటంటే మనకి సో ఫస్ట్ నంబర్ ఆఫ్ 2D అరేస్ని రిప్రజెంట్ చేయడానికి మనకు అంటే ఎన్ని డైమెన్షన్స్ ఉంటే అన్ని ఫర్ లూప్స్ అవసరం అవుతాయండి లిటరలీ.
సో మీకు అర్థమయ్యే ఉంటుంది వాటికి. 1 డైమెన్షనల్ అరే అంటే ఒక సింగిల్ ఫర్ లూప్తోనే మనం ఎలిమెంట్స్ అన్ని ప్రింట్ చేసాము. ఓకే, అలా కాకుండా మనం 2 డైమెన్షనల్ అంటే 2 ఫర్ లూప్స్ యూజ్ చేసాం, ఒకటి రోస్కి ఒకటి కాలమ్స్కి. ఇప్పుడు ఏం చేయాలి, ఒకటి ముందు నెంబర్ ఆఫ్ ఎన్నో నెంబర్. సో ఇది ఫస్ట్ 2D అరే, ఇది సెకండ్ 2D అరే, ఇది థర్డ్ 2D అరే. సో ముందు 2D అరేకి రీచ్ అవ్వటానికి ఒక ఫర్ లూప్ వాడాలి 2D అరేస్కి. సో ఒక 2D అరే లోపలికి రీచ్ అయిన తర్వాత అందులో ఏముంటాయి, మళ్ళీ రోస్ అండ్ కాలమ్స్ ఉంటాయి. కాబట్టి రోస్ కోసం ఒకటి వాడాలి, అలాగే కాలమ్స్ కోసం ఒకటి వాడాలి, సో ఇలాగా మనకి ఏంటంటే, సో ఇంతకుముందు మనం యూజ్ చేసింది ఇదైతే 2D కోసం యూజ్ చేసాం. ఓకే, ఇదైతే ఓన్లీ 1D కోసం యూజ్ చేసాం సింగిల్ ఫర్ లూప్, ఇదైతే 2D కోసం యూజ్ చేసాం 2 ఫర్ లూప్స్, ఇదైతే 3D కోసం యూజ్ చేస్తున్నాం. అలాగే ఏంటంటే మనం ఎలా కావాలనుకుంటే అలా మనం దీన్ని యాక్సెస్ చేయొచ్చు అనమాట. ఓకే, సో 3 డిఫరెంట్ వేరియబుల్ నేమ్స్ పెట్టుకుందాం. ఐ, సో మొత్తం ఎన్ని ఉన్నాయి, 3 ఉన్నాయి కాబట్టి ఓకే 3 సరిపోయింది. ఇంకా 2D ఎన్ని ఉన్నాయి, అవి కూడా 3 ఉన్నాయి. ఓకే, ఆ తర్వాత ఈచ్ దాంట్లో కాలమ్స్ ఎన్ని ఉన్నాయి, 5 ఉన్నాయి, సరిపోయింది. సో ఐజే, ఓకే దీన్ని కే అందాం మనం. ఓకే, కే అందాం అనేసి ఇప్పుడు ఒక్కొక్క ఎలిమెంట్ని మనం కావాలంటే ప్రింట్ చేసుకుందాం. సో system.out.println, సో println మార్క్స్, కాలేజ్ మార్క్స్ ఆఫ్ 0 కాదు ఏమనాలి, ఐ అనాలి. ఓకే, అలాగే జే అనాలి, అలాగే కే అనాలి. సో ఇలా ఏంటంటే మనం నచ్చినట్టుగా మనం ప్రింట్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, సో ఇక్కడ ఎన్ని డైమెన్షన్స్ ఉంటే అన్ని ఫర్ లూప్స్ మనకు అవసరం అవుతాయి, ఆ విధంగా మనం తీసుకోవచ్చు. సో ఇప్పుడు కాలేజ్ మార్క్స్ స్టోర్ చేయడానికి 3D యూజ్ చేసాం, ఇంకా మన ఇష్టం మల్టీ డైమెన్షనల్ అనమాట ఇలాగా. ఓకే, సో మనకి ఎన్ని డైమెన్షన్స్లో మనం డేటా స్టోర్ చేయాలంటే అన్ని డైమెన్షన్స్లో యూజ్ చేయొచ్చు. అయితే పెరుగుతున్న కొద్దీ కొంచెం కాంప్లెక్సిటీ అనేది పెరుగుతుంది, ఏ ఎలిమెంట్ని యాక్సెస్ చేస్తున్నాం అనేది కరెక్ట్గా క్లారిటీ అనేది చూసుకుంటూ మనం చేయాలన్నమాట. ఓకే రైట్, సో కాకపోతే ఎన్ని డైమెన్షన్స్ అయినా మనం ఇక్కడ ఇలాగా చేసుకుంటూ వెళ్ళచ్చు. ఓకే, సో ఇప్పుడు దీన్ని మనం కంపైల్ చేయడానికి ట్రై చేద్దాం. సో అరే ఎగ్జాంపుల్ డాట్ జావా, ఓకే, సో అలాగే జావా అరే ఎగ్జాంపుల్. ఓకే, హే లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 3 పడింది చూడండి ఇక్కడ, అందుకే అది రాలేదు. ఎందుకంటే ఉన్నవి 3 కాలమ్స్ 0 నుండి స్టార్ట్ అయితే 0, 1, 2 వరకే కదా. సో ఇదేంటి 3 ఎలిమెంట్స్ ఉన్నాయి కాబట్టి 0, 1, 2 లెస్ దాన్ అన్నాం కాబట్టి 0, 1, 2 సరిపోయింది. మళ్ళీ లోపలికి వెళ్తే ఎన్ని ఉన్నాయి, రోస్ 3 ఉన్నాయి కదా. కానీ ఏం చేసాం, ఇక్కడ 0 నుండి లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు రాసాం, అంటే 0, 1, 2, 3 అంటే 4th వాల్యూ కూడా తీసుకుంటుంది. కానీ ఇక్కడ ఉన్న రోస్ 3 అని 4th రోని యాక్సెస్ చేయడానికి కూడా ట్రై చేస్తుంది కాబట్టి ఎర్రర్ వచ్చింది. ఓకేనా, సో ఒకసారి మళ్ళీ కంపైల్ చేయాలి. రన్ చేయాలి. జావా సి అండ్ జావా. సో చూడండి ఎర్రర్ లేకుండా మనకి ఎలిమెంట్స్ ప్రింట్ అయ్యాయి, మొత్తం అన్నీ ప్రింట్ అయిపోయాయి. సో ఫస్ట్ 2D అరేలోకి ఎంటర్ అయ్యి అందులో ఉండే ఎలిమెంట్స్ అన్నిటిని ప్రింట్ చేసింది. సో నెక్స్ట్ సెకండ్ 2D అరే, ఆ తర్వాత థర్డ్ 2D అరే. ఇలా ఏంటంటే మనకి ఈ ఎలిమెంట్స్ అన్నిటిని యాక్సెస్ చేయడం అనేది జరిగింది. సో ఇలాగా అరేని యూజ్ చేసి ఏం చేయొచ్చో మీకు అర్థమవుతుందా ఇప్పుడు. సో సింగిల్ 3 డైమెన్షనల్ అరేలో 45 మార్క్స్ స్టోర్ చేసాం మనం, 45 మార్క్ వాల్యూస్ని స్టోర్ చేసాం. ఇదే 45 మార్క్ వాల్యూస్ని మనం ఎర్రేస్ లేకుండా చేయాలి అని అంటే ఇప్పుడు 45 వేరియబుల్స్ మనకి అవసరమై ఉండేవన్నమాట. అర్థమవుతుందా. సో ఆ విధంగా మనం ఏం చేయొచ్చు, అరేస్ని యూజ్ చేసి నెంబర్ ఆఫ్ వేరియబుల్స్ యూసేజ్ని తగ్గించవచ్చు. సింగిల్ వేరియబుల్లోనే మనం మల్టిపుల్ వాల్యూస్ని స్టోర్ చేయొచ్చు. అయితే మనం గుర్తించాల్సింది ఏంటంటే అది ఏ డేటా టైపో ఆ డేటా టైప్ వాల్యూని మాత్రమే స్టోర్ చేయగలదు. ఇది ఇంటిజర్ కాబట్టి అన్ని ఇంటిజర్ వాల్యూసే ఉండాలి. ఇక్కడెక్కడో స్ట్రింగ్ కానీ ఫ్లోటింగ్ పాయింట్ కానీ బులియన్ కానీ ఇస్తాను అంటే కుదరదు. ఎందుకంటే అర్రే విల్ స్టోర్ లైక్ టైప్డ్ వాల్యూస్ ఓన్లీ, హోమోజీనియస్ టైప్ వాల్యూస్ ఓన్లీ, సిమిలర్ టైప్ వాల్యూస్ ఓన్లీ. అర్థమవుతుందా. సో ఈ విధంగా అర్రేస్ని మనం యాక్సెస్ చేయొచ్చు ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.